ఆత్మీయ సహోదరుడు ఉదయకాంత్ అని. తను చిన్నప్పటి నుంచి దాదాపు బెల్లంపల్లిలో దైవ సేవకునికి వారి తల్లి కానీ వారి కుటుంబం కానీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా తను ఆ యొక్క లా చేసి, అంటే మినిస్ట్రీ పరంగా కూడా మంచిగా మనకి ఆ యొక్క సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. తనకొక ఎలక్షన్స్ ఉన్నాయి, అంటే ఈ ఎలక్షన్స్ కాదు, ఏంటంటే బార్ కౌన్సిల్. కాబట్టి దేవుని బ్లెస్సింగ్ ఉండాలి ఆయనకి. ఎందుకంటే మీ క్రిస్టియన్ ఒకవేళ మీకు ఏదన్నా మన యొక్క కాంగ్రిగేషన్కి ఒకవేళ ఏదన్నా సజెషన్స్ కావాలన్నా, ఏదైనా అవసరం ఉన్నా చక్కగా హైకోర్టు లాయరా, ప్రార్థన చేద్దాం. అందరు మీ చేయి పై. తండ్రి, ఉదయకాంత్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించి దీవించి అంచెలు అంచెలుగా విస్తరింపచేసి బార్ కౌన్సిల్ మెంబర్గా ప్రభువా ఆ యొక్క ఎలక్షన్స్ జరగబోతూ ఉండగా నువ్వు నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు నాయన. మీ టేబుల్ మీద నుంచే ప్రతి ఫైల్ మూవ్ కావాలి. మీరు సంతకం పెడితేనే ఎవరైనా అపాయింట్ అవుతారు. కాబట్టి బార్ కౌన్సిల్ మెంబర్గా నీ కుమారుడు అపాయింట్ అవ్వునుగాక. ప్రభువా ఈ ఎలక్షన్స్లో కుమారుడు గెలవాలి, అంతేకాక అపాయింట్ కావాలి. మీరు ఉండి పనినంతా కూడా మీరు పూర్తి చేయమని నీ ప్రతినిధినైన నేను కుమారుని ఉదయకాంత్ని బ్లెస్ చేస్తూ, కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ, తన ప్రయత్నాలన్నిట్లలో సక్సెస్ను అనుగ్రహించమని శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానం ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఉదయ్. మీ అందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ వీక్ కల్లా ఈ యొక్క తనకు ఆ ప్రోగ్రామ్ ఉంది. మన దగ్గర చాలామంది లాయర్స్ ఉన్నారు, మన మినిస్ట్రీకి వచ్చేవాళ్ళు. మీటింగ్ అనంతరం ఆయనని కలవచ్చు, ఇక్కడే ఉంటారు. మీరు వచ్చి ఒకసారి ఎంతమందికి తెలుసో తెలియకపోయినా మరి మన వాళ్ళని ఎవరైనా కలిస్తే, ఇప్పటి నుంచి కాదండి, ఇది దాదాపు బెల్లంపల్లి చిన్ననాటి నుంచి మా యొక్క కుటుంబ సభ్యునిగా వారి తల్లి మన సంఘంలో మంచి ఆత్మీయురాలు బెల్లంపల్లి నుంచి. కాబట్టి కుటుంబం అన్నిట్లో కూడా మనకు ముందుండి ప్రతి పరిచర్యలో కూడా మనకి ఈ యొక్క మినిస్ట్రీ పరంగా ఏదైనా లాయర్ సలహాలు కానివ్వండి, పనులు కానివ్వండి, చాలా హెల్ప్ చేశారు. ఆయన సహాయకరంగా ఉన్నారు. మీలో ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే మంచి సజెషన్స్ కానివ్వండి, ఏదైనా కానీ తను చేయగలడు, నమ్మకంగా చేయగలడు. ఆ విషయాన్ని మాత్రం మీకు చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఎందుకంటే మా లైఫ్లో మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి రెండోదిగా మాకు ఆత్మ సంబంధమైన బంధం ఉంది. మేము కూడా నా ఆత్మీయ కుమారుడు, సొంత తమ్ముడు లెక్క. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. అయిపోయిన తర్వాత కలుద్దాం మళ్ళీ. ప్రైజ్ అలా.